గోల్డ్ పాస్టర్, రాయగడ నుంచి వచ్చిన దేవుడి బిడ్డలు, దూర ప్రాంతంలో ఉండి దేవుని వాక్యం ఆరాధించిన దేవుని బిడ్డలు అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. అందరికీ దేవుడు దీవించిన కాక. కొన్ని దినముల తర్వాత మళ్ళీ బైబిల్ తరగతులలోనికి రావడానికి దేవుడు మనకు సహాయం చేసిన కాబట్టి దేవుడికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు మనందరూ దీవించినట్టుగా బైబిల్ నుండి ఓ వాక్యం చదివి దాని నుండి మనం నేర్చుకున్నాం. 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయము 1 నుండి 7 వరకు మనము నేర్చుకున్న విషయము దైవజనుడా అనే అంశాన్ని బట్టి మనం నేర్చుకున్నాం. 2 రాజుల పుస్తకంలో ఎలీషా గారి దైవజనుడు చేసిన కొన్ని అద్భుతాల గురించి మనం నేర్చుకుని ఇప్పుడు మనం నేర్చుకునే అద్భుతం 5వది. 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయం 1 నుండి 7 వరకు అందరూ వాక్యం శ్రద్ధగా వినండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పునవాడు నా 2 కుమారులను తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకు మొర్రపెట్టగా, ఎలీసా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చు మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఈ చదివిన వాక్యం మీరు దినమునకు దైవదాసుల వల్ల మీరు విని ఉండొచ్చు అని నేను అనుకున్నాను. కానీ ఈ రాత్రి దాని నుండి కొన్ని అంశాలు మీకు తెలియవలసిన దేవుని మీద నేను ఆధారపడి ఉన్నాను. ఇక్కడ మనము చూడగలిగిన ఏమంటే ఒక ప్రవక్త, ఆ ప్రవక్త పేరెవరంటే మీకు అందరికీ తెలుసు, ఎలీషా గారని మీకు అందరికీ తెలుసు. ఎలీషా గారి దగ్గరికి ఒక విధవరాలు ఇచ్చి చెప్పిన ఒక మాట ఏంటి, తన కుటుంబ పరిస్థితి, తన జీవితంలో పెద్ద సమస్యలు కలిగినప్పుడు అమ్మ చేసిన పని మీరు బాగా చూడాలి. దేవునికి స్తోత్రం. ఆ ప్రవక్త ఏం చెప్తున్నారో దాని ప్రకారం అమ్మ చేయడానికి సిద్ధమైన కనుక సమస్య నుండి వారు విడుదల పొందారు. ఈ కాలంలో దైవజనుడు మాట విని దాన్ని అనుసరించి ప్రవర్తించిన వారు తక్కువ. ఎవరు ప్రవర్తిస్తున్నారో వారి జీవితంలో విడుదల కలుగుతుంది. దాన్ని బట్టి ఈ రాత్రి ఇది మీరు శ్రద్ధగా వినండి. దేవునికి స్తోత్రం. ఆ వాక్యంలోనికి మనం వెళ్తాం. అది 4వ అధ్యాయము 1వ వచనం చూడండి. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అంటే ఇప్పుడు మీరు బాగా వినండి. ప్రవక్తలు ఒకని భార్య వచ్చి నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భయభక్తులు గలవాడై. ముందుకు ఒక మాట కూడా చదవండి. 1వ వచనం. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను. అమ్మ చెప్పిన వాదం మీరు శ్రద్ధ కలిగి విన్నారా? ఎలాగ చెప్పారండి? మనమైతే ఎలాగ చెప్తున్నారు? నా భర్త అని చెప్తున్నాడు. కానీ ఈ అమ్మ ఎవరికి మొదటి స్థానం ఇచ్చేది? నీ దాసుడు. దేవునికి స్తోత్రం.
నీకు దాసుడు అయిన తర్వాత నాకు భర్త అయింది. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి మొదటి వర్తమానము దేవుడు బిడ్డలారా, మనము మనకున్నవాడు కాదు, దేవుడికి ఉన్నవాడే. దేవునికి స్తోత్రం. కొందరు కూడా ఇప్పుడు కూడా అది అర్థం తెలుసుకోలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ చెప్పిన మాట మీరు ఆలోచించండి. దేవునికి స్తోత్రం. నీ దాసుడు నా పెనిమిటి చనిపోయారు. స్తోత్రం చెప్పండి. ఆ అమ్మ చెప్పిన మాట, యెహోవా యందు భక్తి గలవాడై ఉండనని నీకు తెలిసే ఉన్నది. స్తోత్రం. ఎవరి గురించి చెప్తున్నారు? ఎవరి గురించి చెప్తున్నారు? తన పెనిమిటి గురించి భార్య చెప్తున్నారు. నా పెనిమిటి భక్తుడు. స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి నేను నీకు అడుగుతున్నాను, నీ ఇంటిలో ఉన్న వారు నీ గురించి ఎలా చెప్తావా? అలాంటి ఒక సాక్ష్యం చెప్తావా అంటే నేను అడుగుతున్నాను. నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ అలాంటి ఒక సాక్ష్యం చెప్తే చాలా మంచిది. దేవుడికి మొదటి ఆయన దేవుడు దాసుడు, తర్వాత భక్తుడు. దేవుడు వాక్యం. దేవుడు అంటున్నారా, ఈ రాత్రి నువ్వు దేవుడు సన్నిధిలో ఎలాగా జీవించాలి? భక్తుడుగా జీవించాలి. స్తోత్రం. భక్తుడుగా జీవించిన వాడి కుటుంబం ఎప్పుడు కూడా ఏమవదు, నశించిపోవదు. భక్తులుగా జీవించిన వాడు ఎవరి కుటుంబం ఎప్పుడు కూడా ఏమవలేదు, నశించిపోవలేదు. చాలా మందికి ఇప్పుడు కూడా అది అర్థం అవ్వలేదు. దేవునికి స్తోత్రం. యోబు గురించి చెప్పిన మాట మీరు ఆలోచించండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం మీరు చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. భక్తుడు. ఇది ఎవరు చెప్తున్నారు? యోబు భక్తుడని. 1:1 ఎవరు చెప్తున్నారు? యోబు గ్రంథం రాసిన ఎవరో వారే చెప్తున్నారు. యోబు భక్తుడని. యోబు గ్రంథం రాసిన వారు ఎవరండి? అందరికీ నేను అడుగుతున్నాను, యోబు గ్రంథం రాసిన వారు ఎవరు? యోబు గ్రంథం రాసిన వాడు మోషే అండి. మోషే గారు చెప్తున్నారు యోబు ఎవరండి? భక్తులు. స్తోత్రం. ఇప్పుడు ఒకటి రాసిన వ్యక్తి యోబు గురించి చెప్తున్నారు, అతను భక్తుడని. దేవునికి స్తోత్రం. 8 వాక్యం చూడండి. 8 వాక్యం చూడండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. రెండవది దేవుడు అతని గురించి ఏం చేస్తున్నారు? సాక్ష్యం చెప్పిన యోబు కూడా ఒక భక్తుడు అని. రాసిన వ్యక్తి చెప్తున్నారు భక్తుడని. రెండవదే దేవుడు చెప్తున్నారు ఆయన భక్తుడని. 9వ వచనం చూడండి. 9వ వచనం చూడండి. అని అడుగగా అపవాది యోబు ఊరకయే దేవుని యందు భయభక్తులు గలవాడా? మూడవది చెప్పిన వాడు ఎవరండి? సాతాను. అపవాది చెప్తున్నారు యోబు భక్తుడని. దేవునికి స్తోత్రం. మూడవది ఎవరు చెప్పారండి? దేవునికి స్తోత్రం కలిగిన 2వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. 2వ అధ్యాయం 9వ వాక్యం. అతను భార్య కూడా వచ్చి చెప్తున్నారు ఆయన భక్తుడని. స్తోత్రం. ఇది 5వది ఎవరు చెప్పారండి? 4వ అధ్యాయం 6వ వాక్యం చూడండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? అదెవరు చెప్పారండి? స్నేహితులు చెప్పుతున్నారు. ఇంకా మెల్ల చెప్పాలి అంటే బాగా వినండి. దేవునికి స్తోత్రం. ఒకటి మోషే చెప్పుతున్నారు యోబు భక్తుడని. రెండవది దేవుడు చెప్తున్నారు ఆయన భక్తుడని.
మూడవది సాతాను చెప్పుతున్నారు ఆయన భక్తుడని, 4 ఆయన భార్య చెప్పుతున్నారు ఆయన భక్తుడని, 5 స్నేహితులు చెప్పుతున్నారు భక్తుడని. స్తోత్రం కలిగినగాక. ఈ రాత్రి నన్ను నిన్ను చూసి మన తోడుగా తిరిగిన వాడనగా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగి. ఇక్కడ మీరు చూడండి, దేవునికి స్తోత్రం. ఈ విధవరాలు చెప్పుతున్నారు మాట, నీ దాసుడైన నా భర్త ఎవరు? భక్తుడు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఆయన మంచి భక్తుడు ఆయన కాబట్టి ఆ కుటుంబంలో ఏమైందంటే సమస్యలు జరిగింది. ఏంటంటే జరిగిందంటే అతని గురించి మీకు తెలియాలండి. ఎందుకు వీడికి ఈ అప్పులు బాధ వచ్చిందని వ్యాగం ఏంటంటే స్తోత్రం. 1 రాజుల పుస్తకం 18 అధ్యాయము 3-4 వాక్యం చూడండి. ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు బహు భయభక్తులు గలవాడే. అంటే చూడండి, ఈ ఓబద్య భయభక్తి గలవారు. ఈ ఓబద్య అతని భర్త. దేవునికి స్తోత్రం. ఆయన భయభక్తి కలిగిన వాడు ఆయన కాబట్టి ఏం చేశారమ్మా? చదువమ్మా. యెజబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిగా 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. స్తోత్రం చెప్పొచ్చు. ఈ భక్తుడు ఏం చేశారండి? 100 ఏం చేశారు? ఒక గుహలు పెట్టి వారికి ఏం చేశారు? అన్నపానము ఇచ్చి పోషించారు. స్తోత్రం. ఎన్ని దినముల వరకు అండి? అది కూడా తెలియదంట. మీరే కష్టం. 1 రాజు 17-18 అధ్యాయం మీకు తెలియలేదు అంటే మీరు ఎన్ని సంవత్సరాలుగా ఉంటే నాకు భయం వచ్చినారు. దేవునికి స్తోత్రం. ఏరియా కాలంలో 3.5 సంవత్సరం దేశంలో ఏం లేదు, కరువు వచ్చింది. ఇది కూడా తెలియలేని విశ్వాసలే. దేవునికి స్తోత్రం. ఈ 3.5 సంవత్సరముల భూమిలో కరువులు, వర్షం లేని టైంలో ఈ ఉపద్యావం ఏం చేశారు? 100 మందికి ఆహారం ఇచ్చి పోషించి దాచి ఉండేది. స్తోత్రం కలిగిన. అలాగే దాచి ఉండిన కాబట్టి 100 మందికి తిండికి ఇవ్వాలి కదా. 3 పూటల దాదాపు తిండికి ఇవ్వాలి కదా. ఈయనకి ఎంత గీతం వస్తుంది అంత కాలంలో మీరు చూడండి, ఎంత గీతం వస్తుంది. తక్కువ గీతం కానీ ఎక్కువ మందులు తినడానికి. స్తోత్రం. కానీ దైవదాసుడు తన ఈ 100 మందికి ఏం చేశారు? పోషించిన కాబట్టి ఆ కుటుంబం ఇప్పుడు ఎలాగా వచ్చింది? ఆ పులు బావిలోకి వచ్చింది. దేవునికి స్తోత్రం. చెప్పారు సంతోషం. దేవుని కోసం ఎంతమంది అప్పులు బాధలు చేస్తారు. జ్వరం వచ్చినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, ఆపరేషన్ వచ్చినప్పుడు చెప్పండి అప్పులు బాధలు చేశారు. కానీ దేవుడు పని కోసం ఏం చెయ్యదు. అప్పు చెయ్యదు కానీ ఉన్నది కూడా ఇవ్వనుదన్నమాట. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడు నీకు ఊపిరి ఇచ్చిన దానికి బిల్లు రాలేదు. బిల్లు వచ్చిన మునుపు దేవునికి ఇవ్వవలసిన దేవునికి దేవునికి స్తోత్రం కలిగింది. అందుకని దైవదాసుడు కుటుంబం ఏమైందంటే, దైవదాసుడు ఏం చేసింది? దేవుని బిడ్డలకి అందరికీ పోషించిన కాబట్టి ఆ కుటుంబం అప్పుల బాధలు వచ్చినప్పుడు కూడా ఆ కుటుంబం ఏమైంది? తన పిల్లలు అప్పుల బాధలు ఉన్నవాడు తీసుకొని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ విధవరాలమ్మ ఎక్కడికి వెళ్ళండి? ఆ ప్రవక్తల దగ్గరికి వెళ్ళినట్టుగా ఈ రోజు మనం కూడా దేవుడి దగ్గరికి వెళ్తే మన ఇంటికి విడుదల కలుగుతుంది. ఆమేన్. చాలా మంది కూడా దేవుడి సేవలు ఏం చేయరు, సాధించలేదు. అది కాணிకలు మాత్రం అది ఎంత ఇచ్చారు నాకు తెలియదు. ఇక్కడ కాணிకలు బట్టి నాకు కనపడలేదు. నేను కొన్ని చర్చలు వెళ్తే చిన్న బాక్స్ అండి, అది ఏం చేయాలి? అన్నం పెట్టి దోనికి లోపలికి అలాగే వేసిన కాబట్టి దేవుడు కూడా అలాగే నీకు ఇస్తున్నారు. అన్నం పెట్టి నాకు ఉన్న నా చర్చలు ఉన్నది ఏముంటుంది చెప్పితే ఎక్కువ బాక్స్ అండి. దేవునికి నేను చెప్పినది ఏమన్నదంటే అది పాతకాల సిస్టమ్. అది
అది మత్తాయి సువార్తలో ఉంది కదా. దేవునికి స్తోత్రం. దేవాలయంలో కూర్చున్నప్పుడు అక్కడ దేవాలయంలో డబ్బులు మీరు చదివింది కదా, పాతకాలం ఏంటి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పిన మాట ఏమంటే, దేవుడు పడిలో దేవుని బిడ్డలు ఏం చేయాలి? సహకరించాలి. సహకరించాలి. దేవునికి స్తోత్రం. మనం వచ్చి కూర్చడం కాదు, నీకు ఏం దొరుకుతున్నదో దాని నుండి ఒక భాగం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. గలాతీయ పత్రికలోకి రండి. గలాతీయ పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. గలాతీయ పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం చూడండి. పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. దశమవాదం కాదు, ఇంగ్లీష్ లో ఏంటన్నా తెలుసా? షేర్. ఓహరి ఏంటండి? మరి ఎవరికైనా 10 రూపాయలు 1 రూపాయలు ఇస్తే సరిపోయిన కాదు 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 కాదు. ఏంటి? ఒకసారి కూడా చదవండి, మీకు అర్థం అవ్వలేదని అన్నాను. వాక్యోపదేశము పొందువారు ఉపదేశించిన వారికి మంచి పదార్థములు ఏం చేయాలి? భాగం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. మంచి పదార్థములు భాగం ఇవన్నీ తిమోథెయోసు పత్రిక లెక్క మీరు చదవండి. దేవునికి స్తోత్రము. తిమోథెయోసు పత్రిక ఒకసారి చూడండి. 1 తిమోథెయోసు పత్రిక 5వ అధ్యాయము 17-18 చూడండి. బహుగా పాలన చేయు పెద్దలను విశేషముగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానములకు ఎలాగా ఇవ్వాలి? అదే ఇంగ్లీష్ వేరే బైబిల్ అన్ని చేసుకున్నప్పుడు ఏమంటే దేవదాసునికి ఏమి ఇవ్వాలి? డబుల్ పోర్షన్ మాత్రం కాదు. దేవునికి స్తోత్రం. నెలకి జీతం ఇవ్వాలని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పలేదు. అదే ఇచ్చిపుచ్చి విషయం చెప్తే స్తోత్రం రాదు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మనండి ఎవరు ఇవ్వాలి? పెట్టింపు. గలాతీయ పత్రిక 6లో చదివారు మనం. ఏడు చదివారు వాక్యోపదేశము పొందువాడు. అందుకని కొందరు చర్చకి వెళ్ళదు కదా, అందుకని ఇవ్వక్కర్లేదు కదా. అవును కదా? ఏంటండి? కొందరు ఏం చేయను, కొందరు చర్చకి వెళ్ళను, వెళ్ళకపోతే ఏం చేయరు. దేవునికి వాక్యోపదేశము పొందిన దేవుడి బిడ్డలు ఏం చేయాలి? మంచి పదార్థములు ఏం చేయాలి? భాగం ఇవ్వాలని. నేను చెప్పిన మాట ఇక్కడ బాగా విన్నాను. దేవునికి స్తోత్రం. ఈ దైవదాసుడు దేవుని కొరకు దేవుని కొరకు అప్పులు బాగా రాయిన కాబట్టి ఆ కుటుంబం ఏమవ్వలే, నశించిపోగలేదని చెప్పడానికి నేను వచ్చాను. దేవునికి స్తోత్రం కలిగిన ఎందుకు నశించిపోగలేదంటే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనములు రాయబడిన పౌలు గారు చెప్పిన మాట వినండి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. మీరు చేసిన కార్యములు మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకై దేవుడు అన్యాయస్తుడు కాదట. నీ దేవుని పనిని చెయ్యనది మరిచిపోవడానికి దేవుడు ఎవరు కాదు, అన్యాయస్తుడు కాదు. నీ దేవుడు పని ఎలాగా పాలు పొందుతున్నావో, ఎలాగా సహాయం చేస్తున్నారో అది మరిచిపోదురా ఒక దేవుడు కాదు. ఎలాగా దేవుని కొడుకు చేస్తున్నారో దాని ప్రకారంగా దేవుడు నిన్ను దీవిస్తాను తండ్రి. స్తోత్రం కలిగిన కాక. అందుకని సంఘటన స్తోత్రం చెప్పడము, స్తోత్రం చెప్పినప్పుడు కాணிకలు కూడా ఇచ్చి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. స్తోత్రముగా చెప్పుతున్నారు, కాணிకలు వేస్తున్నారు. కాணிకలు వేరే, దశమ వేరే. మొదలు అనుకుంది ఇది రెండు ఒకటి అన్నాను. ఇది వారానికి వచ్చింది. ఏది? అవును కదా. అలాగే బైబిల్ వాక్యం ఉందా? కొరింథీ పత్రికలో రానండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 1 వచనం చూడండి. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము పరిశుద్ధుల కొరకే చందా విషయమైతే నేను గలాతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. పరిశుద్ధులు ఏం చేయాలి? చందా పోగు చేసుకోవాలి. ఏంటంటే చందా అని పదం కరెక్ట్ కాదు. సోదరుడు చందా అంటే మనం ఈ వారానికి జరిగిన చందా అంటారు. అది కాదండి. వారములు వచ్చినప్పుడు మీరేం చేయాలి? నీకు ఆ వారములు కలిగిన దీనికి అనుసరించి దేవునికి ఏం చేయాలి? కాணிకలు పెట్టాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక
అది నీ తగ్గినట్టుగా, నీ బలమొత్తినట్టుగా, నీకు దేవుడు ఇచ్చినట్టుగా దేవుడికి ఏం చేయాలి? దేవునికి స్తోత్రం కలిగినది. అది వారానికి ఇచ్చినది, నెలకు ఒకసారి ఏమివ్వాలి? నీకు కలిగినది అన్నిటికీ నెలకు ఒకసారి దశమ భాగం దేవుడు బిడ్డలు సంఘం కాపానికి చేతులు అప్పగించి ప్రార్థన చేసి ఇది కలిపోవాలి. అప్పుడు దేవుడు నేనేం చేయిస్తున్నారు? నీ చెయ్యనది మర్చిపోవడానికి దేవుడు అన్యాయకుడు కాదు. ఈ కాలంలో అందరూ ఏదో మర్చిపోతున్నారు. దేవునికి ఈ దేవాలయానికి వచ్చినప్పుడు ఎలాగా రాకూడదు, పుట్టి చేత అదే నిర్గమకాండం నుండి అక్కడికి నేను వెళ్ళిపోతే సబ్జెక్ట్ మారిపోతున్నారు. అందుకని అక్కడికి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అదే చెప్పండి. నేను చెప్పిన మాట ఏమనకంటే కొత్త సంఘ బిడ్డలు ఏం చేయాలి? దేవుడి పనిలో వాడబడడానికి దేవుడి బిడ్డలు ఏం చేయాలి? డబ్బు ఇవ్వాలి, సమయం ఇవ్వాలి, శక్తి ఇవ్వాలి, బలం ఇవ్వాలి. అన్ని దేవుడి పనిలు ఏం చేయాలి? వాడబడాలి. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి, అప్పుల బాధలు వచ్చినప్పుడు ఏమైందంటే దేవునికి స్తోత్రం. అప్పుడే అందరూ ఏం చెప్పారు? ఈ వారందరూ చెప్పారు, అవునా నీ భర్త బ్రతికి ఉండినప్పుడు అందరూ అన్ని డబ్బు ఎవరికి ఇచ్చారు? దైవజనులకు అందరికి 100 మందికి తినడానికి ఇచ్చారు. ఇప్పుడు చూడు, బ్యాంకులు ఏదైనా డిపాజిట్ చేసి ఉంటే నీ పిల్లలకి ఇస్తే రాదు అని చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది. హలో, దేవునికి స్తోత్రం కలిగింది కాక అంటే ఊరు వాళ్ళందరూ ఇప్పుడు ఎదురుగా మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక ఏంటంటే ఇప్పుడు అప్పుడు బాగా అయిపోయింది. పిల్లలకు పట్టుకోవడానికి ఇదిగో వస్తున్నారు. ఇది ఏం చెయ్యాలని తెలియకుండా ఈ అమ్మాయి ఏం చేశారండి? దైవజనుడి దగ్గరికి వెళ్ళారు. అవును కదమ్మ, చదువు దైవజనుడి దగ్గరికి వెళ్ళి అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీసాకు మొర్రపెట్టగా, దేవునికి స్తోత్రం. మొర్రపెట్టడానికి అమ్మాయి ఉండే, పిల్లలకి విడిపించడానికి దేవుడు స్తోత్రం. పిల్లల వరకు కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి తల్లిదండ్రి ఉండే, ఒక్క పిల్లలు ఏమవుదు బెదిరింపబడి తీసుకొని వెళ్తాదండి. దేవునికి స్తోత్రం. ఏడడానికి తల్లి లేదు, తండ్రి లేదు. పిల్లల వరకు కన్నీరు కాచి ప్రార్థన చేయడానికి అమ్మా నాన్న లేరు కాబట్టి పిల్లలు ఏమవుతున్నారు? నాశనం అయిపోతున్నారు. ఈ రోజు నీ పిల్లల గురించి కన్నీరు కాచి ప్రార్థన చేసిన ఒక్క పిల్లలు కూడా ఏమవుదు? నాశనం అవ్వరు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సిలువ వేయబడడానికి వెళ్ళినప్పుడు అది ఎరకలు వచ్చి ఎరిసిన కుమార్తెలందరూ ఏం చేస్తున్నారు? ఏడిసినప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పారు? నా కోసమే అక్కర్లేదు, నన్ను ఇక్కడ ఏం చేయడం? కాసేపు సమయం సిలువ వేసి చంపుతాను, కాసేపు సమయం తర్వాత నేనే లేచి పర్లోకం వెళ్ళిపోతాను. కానీ నీ పిల్లలని ఎవరికి ఏం చేయాలి? ఏడాది ఈ రాత్రి సొంత కుటుంబం గురించి, పట్టణం గురించి, నీ పిల్లల కొరకు, ఇదిగలు పొరుగుల వారి కొరకు ఏడడానికి రెడీ అయితే దేవునికి శక్తి కలిగిన దేవుడే. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తున్నారంటే పిల్లల వరకు ఏం చేయలేదు, ప్రార్థన లేదు. అమనానాచ కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. నీ ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లలు కూడా ఎక్కడికి రావాలి? మందిరానికి రావాలి. స్తోత్రం. నీ ఆరాధించిన దేవునికి నీ పిల్లలు కూడా ఏం చేయాలి? ఆరాధించాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆరాధించలేకపోతే అది ఏదో ఒక లోటుబాటు నీ రోజు ఉండినట్టుగా. దేవునికి స్తోత్రం కలిగిన మాత్రం చేయ స్తోత్రం. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుండి బయలుదేరినప్పుడు ఒక్కడు కూడా మిగలకుండా అందరూ ఐగుప్తు దేశం విడిచిపెట్టారు. స్తోత్రం. నీ ఒక్కడు రక్షింపబడితే చాలు. నీ ఒక్కడు రక్షింపబడితే నీ ఇంటిలో ఉన్న వారందరూ ఏమవ్వాలి? స్తోత్రం కలిగిన గాక. రక్షింపబడాలంటే ఎందుకు నీ కుటుంబంలో
ఈ ప్రార్థన చేయడానికి లేదు. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని నీ ప్రార్థన చేసే నీ భర్త మారుతుంది, నీ ప్రార్థన చేసే నీ పిల్లలు మారుతుంది, నీ ప్రార్థన చేసే నీ పిల్లల స్వభావం మారుతుంది, నీ ప్రార్థన చేసే అప్పుల బాధ నుంచి విడుదల కలుగుతుంది, నీ ప్రార్థన చేస్తే నీ ఇంటికి సమస్త ఆస్తుల బాధ దేవునికి స్తోత్రం కలిగింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమైందండి, పిల్లలకు పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళారు? ఏలిషా దగ్గరికి వెళ్ళి మొరపెట్టింది. స్తోత్రం. ఇక్కడ ఏలిషా దేవునికి సాదృశ్యం అండి. నీకన్నా సమస్య వచ్చినప్పుడు నీ ఎవరి దగ్గరికి వెళ్ళి ఏడాలి? నీ ఇరుగులు పొరుగులు వాడి ఇంటిని ఏడన కంటే ఆ కన్నీరు ఎవరి దగ్గర ఏడాలి? చాలా మంది కుటుంబంలో ఒక మూల కూర్చుని ఏడుస్తున్నారు. తల్లి అదాపు ఆపేసిన తర్వాత నీయే చెయ్యాలి. నీ దేవుని పట్ల ఏడిసాలి. దేవుని కొరకు కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. దేవా నాకు ఒక విడుదల కావాలని, నా కుటుంబంలో విడుదల కావాలని, నా కుటుంబ విడుదల కావాలని దేవుని కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. సోదరు, ఇప్పుడు అందరు చూస్తున్నారే అండి. ఇప్పుడు ప్రవక్త దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ఇప్పుడు డబ్బులు ఇచ్చినట్టుగా, ప్రవక్త దగ్గరికి వెళ్తే ఏదైనా డబ్బులు దొరుకుతావా? ఆయన కూడా ఉన్న స్థితి ఎలాగుంది? ఇరుకులో ఉన్నారు. ఎవరు? ప్రవక్తలు కూర్చున్న చోటు. ఆ ప్రవక్తలు ఉన్న చోట ఎలాగుంది? ఇరుకుగా ఉంది. ఇరుకుగా ఉంది. అటువంటి వాడి దగ్గరికి ఇరుకున్న చోటలు నివసించిన వాడి దగ్గరికి ఇరుకున్న వాడు వెళ్ళి అడుగుతున్నారు సమస్య. స్తోత్రం స్తోత్రం చెప్పండి. వెంటనే అదేం చెప్పారంటే ఆ దేవదాసుడు చెప్పిన మాట వినండి. ఎలీషా నా వలన నీకేమి కావాలి? అదే నేను అడుగుతున్నారు ఈ రోజు. ఏమని? నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. చెప్పండి చెప్పండి, నీకు ఉన్నది చెప్పండి. అది అందరూ విన్నట్టుగా చెప్పండి. సాతాను విన్నట్టుగా చెప్పండి. ఆమె సమస్యలు విన్నట్టుగా చెప్పండి. ఈ ఇంటిలో ఉన్నది ఏముందో చెప్పండి. ఈ రాత్రి చెప్పిన నోరు తెలిసి చెప్పిన విడుదల సమస్య ఉన్నారు కాబట్టి నోరు తెలిసి ఆయన చెప్పలేదండి. నోరు తెలిసి చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా అని చెప్తున్నారు. ఏమంటారు? దేవునికి స్తోత్రం కలిగిన కాదు. హల్లెలూయా అని చెప్పారు. దేవుడు చెప్తున్నారు. ఏం చెప్పారు? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. ఆయన పైన ఒక మాట కూడా ఉంది. నా వలన నీకేమి కావాలను, ఏమి కావాలి అంటే దేవుడు ఈ రోజులో నీకు అడుగుతున్నారు. నా వలన నీకు ఏమి కావాలని నీకు దేవుడు అడుగుతున్నారు. మత్తయి సువార్తలు చూడండి. మత్తయి సువార్తలు మార్కు సువార్త 10వ అధ్యాయం 51వ వచనం చూడండి. మార్కు సువార్త 51. నేను నీకేమి చేయగోరుచున్నాను. అదే గుడ్డివాడికి యేసువు అడిగారు, నేను నీకు ఏం చెయ్యకూరుతున్నారని రాత్రిని ఏది దేవుడు నీకు అడుగుతున్నాను. నేను నీ కోసము ఏమి చెయ్యాలని రాత్రి అడుగుతున్నాను. స్తోత్రం కలిగిన విధవరాలు చెప్పారు, నాకే కావాలది వేరేం కాదు. ఇప్పుడు అప్పుల వారు కాదు, నా పిల్లల సమస్య ఉంది అదే చెప్పుతున్నారు. ఈ గుడ్డివాడు చెప్పుతున్నారు, నాకు అప్పుల వాళ్ళ సమస్యలు కాదు. ఇప్పుడు నాకేం లేదు, కనిపించేది కన్ను లేదట. ఈ రాత్రి కన్ను లేని వారికి, అప్పుల వాళ్ళు ఉన్న వారికి విడుదలిచ్చిన ఈ రాత్రి ఈ వీధికి వచ్చారండి. ఈ రాత్రి దేవుడు అడుగుతున్న ఈ కుటుంబం పట్ల నీ పట్ల ఏమి చేయాలి అని చెప్పాడు. నాకు కన్ను సోదరు ఇదే చెప్పినప్పుడు తోడే ఉన్నవాడు ఏం చెప్పాడు? నోరు మోయి. కానీ ఈ గుడ్డివాడ ఆయన మనిషిని ఏం చేయలేదు, ఊరుకొని కూర్చోలేదు. దేవునికి స్తోత్రం.
సమస్య ఎప్పుడు నేనే ఏం చెప్తాను, ప్రార్థన చెయ్యొద్దు అని చెప్పినప్పుడు నీ ఆ మాటకి నేను లోబడకుండా నీ కేకలు వేసు దేవా, దావీదు కుమారుడా ఒకసారి నన్ను దర్శించమని ఈ రాత్రి నీ దేవుడు తల్లి సన్నిధిని చెప్పింది కదా, నీ వచ్చినట్టే కన్ను కనిపించకుండా వచ్చారు అందరి సమక్షంలో దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అదే విధంగా చెప్పాడు 2 దినవృత్తాంత పుస్తకం 1:7 వాక్యం చూడండి. 2 దినవృత్తాంత పుస్తకం 1:7 వాక్యం చూడండి. ఆ రాత్రి యందు దేవుడు సొలొమోనుకు ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యకూడదునో అంటే సొలొమోనుకి దేవుడు అడిగాడు రాత్రి ప్రత్యక్షమై నేను నీకు ఏమి ఇయ్యగలను. స్తోత్రం. ఆ గుడ్డివాడికి అడిగినట్టుగా దేవునికి స్తోత్రం. ఆ విధవరాని అమ్మాయికి ఎలీషా గారు అడిగినట్టుగా స్తోత్రం. అప్పుడు సొలొమోను గారు ఏం చెప్పారు? 9 నుండి కిందకి చదవండి. సొలొమోను గారు దేవునికి చెప్పిన మాటలు ఉంటాయి. 10, 11 వాక్యాలు చూడండి. 1:10-11 దినవృత్తాంతం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చి చెప్పగలవాడెవడు? నేను ఈ జనముల మధ్యన ఉండి కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. ఆయన అడిగారు, దేవా నాకేం కావాలి? తగిన జ్ఞానమును తగిన జ్ఞానం కావాలి, తెలివి కావాలి, నాకు దయచేయమని 2 అడిగారు. దేవుడు ఏమి ఇచ్చారు? 11వ వాక్యం. అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చింది, నీవు ఈ ప్రకారం యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనతనైనను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన ఆ జనులకు న్యాయము తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని కలిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీ కన్న ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చు రాజులకైనను కలుగని ఐశ్వర్యము సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదను అని చెప్పండి. అడిగినది 2 ఏమడిగారు? జ్ఞానం కావాలి, తెలివి కావాలని అడిగారు. అడిగినప్పుడు దేవుడే చేశాడు. ఇంకా 3 ఇచ్చాడు. ఈ 2 అది కూడా 3, 5 ఇచ్చారు. ఐశ్వర్యం ఇచ్చారు, ధనం ఇచ్చారు, ఘనత ఇచ్చారు. స్తోత్రం కలిగిన కాక నీ అడగలేనది కూడా దేవుడు ఈ రాత్రి నీకు ఇస్తాను తండ్రి. ఈ రాత్రి నీ అడగడానికి గట్టిగా దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అప్పుడు బర్తలిమాకి ఏం జరిగింది? కన్ను చూపు. సొలొమోనుకి ఏం కావాలి? జ్ఞానము తెలివి కావాలి. స్తోత్రం. ఏలియా గారికి ఏం కావాలండి? ఎలీషా గారికి ఏం కావాలి? స్తోత్రం. మొదటి రాజులు 2వ అధ్యాయము 9 వచనం చూడండి. మొదటి రాజులు 2వ అధ్యాయం 9 వచనం చూడండి. వానిని నిర్దోషిగా ఎంచవద్దు. నీవు సుమతిగా 2వ అధ్యాయం 2 రాజులు 2వ అధ్యాయం 9. 2 రాజులు 2వ అధ్యాయం 9. వారు దాటిపోయిన తరువాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగలను? ఎలీషా
ఏలే గారు అడిగారు దేవునికి స్తోత్రం, నేను వెళ్ళిపోవడం మునపు నీకేమి కావాలండి? రాత్రి ఆయన వెంటనే ఏం చెప్పారు? ఏం చెప్పారు? నేనేమి చేయగోరుదునో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు శక్తి నాకు కావాలని అడిగారు. స్తోత్రం కలిగిన కాక. ఈ రాత్రి దేవుడు నీ ఏది అడిగితే అది దేవుడు ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. అల్లేలా చెప్పొచ్చు కదా. ఈ రాత్రి అడిగిన వారికి ఇచ్చిన ఒక దేవుడు ఉన్నారు. అందుకని ఈ రాత్రి అడగండి. ఇప్పుడు చెప్పుకొని వచ్చినది ఏమంటే దేవునికి స్తోత్రం. ఈ అమ్మకి చెప్పుతానండి, చెప్పు నేనే ఏం చెయ్యగలుగుతున్నారు, అదే నీ ఏం చేయాలి, అది నీ నోరు తెలిసి చెప్పాలి. స్తోత్రం. యేసు ప్రభు చెప్పారు కదా, ఈ కొండలను చూసి ఇక్కడ నుండి సముద్రంలోకి దిగిపోమని చెప్తే ఆ సముద్రం పోల్సే ఆ కొండ ఏమవుతాను, సముద్రంలో చెప్పకుండా కొండ ఏమవుతుంది, కదలదు. అమ్మ నీ నోరు తెరిచి చెప్తే మాత్రం అన్ని జరుగుతుంది. నీ నోట్లో పెట్టుకొని ఇలా మౌనంగా కూర్చుంటే ఏంటి జరుగుదంటే దేవునికి స్తోత్రం. విడుదల జరిగానంటే నోరు తెరిచి దేవునికి స్తోత్రం. ఆమె స్తోత్రం కలిగిన గాక. నీ నోరు తెరిచి దేవునికి స్తుతించిన ఏడల అప్పుడు దేవుడు ఏం చేస్తున్నారు, వాళ్ళు అద్భుతం చేస్తున్నారు. కీర్తనలో రాయబడిన నోరు తెరవరు, ఏం చేస్తున్నారు, అది నింపుతున్నారు. నీ నోరు మూసి కూర్చిన ఏడల నింపరు, నింపాలన్న నోరు తెరవండి. రాత్రి దేవునికి ఏం చేయాలన్న దేవునికి చెప్పు. నీ సమస్యలన్నీ దేవునికి తెలియపరచండి. ఈ రాత్రి దేవునికి చెప్పు. ఈ వచ్చిన గొప్ప విడుదల ఈ జీవితంలో కలగబోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు అడిగినప్పుడు ఏం చెప్పాను? అమ్మ ఏం చెప్పారు? 2వ వాక్యం. ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది. అది చెప్పడానికి కారణం ఇందులో వేరే లేదా? ఒక ఇల్లు అయ్యా అన్నీ ఉన్నాయి. ఇది కానీ అమ్మాయి అని చెప్పారు. అదేంటి ఎందుకు చెప్పారు? ఎందుకు పాఠశాల నూనె మాత్రం ఉన్నారు. అదే పెద్ద విషయం పెట్టండి. స్తోత్రం. ఈ భర్త ఎవరని సేవకుడు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు సేవకుడు ఏం చేస్తున్నారంటే ఈ నూనె దేనికంటే అభిషేకం చేయడానికి, అభిషేక తైలం ఇది. స్తోత్రం. ఈ అమ్మకి తెలుసు ఈ అభిషేక తైలం ఉంటే చాలు నా ఇంటిలో అప్పులు తీరడానికి. నీకు అప్పుడైనట్టుగా తెలియదండి. స్తోత్రం కలిగిన కాక. నేను చెప్పినది ఏమంటే ఈ కాలంలో నీకు ఆస్తి అందరూ అవసరం లేదు తల్లి, అభిషేకం ఉంటే చాలు. స్తోత్రం కలిగిన కాక. అది నీ అప్పులు తీరుతుంది. అభిషేకం ఉంటే నీకు విడుదల కలుగుతుంది. అభిషేకం ఉంటే సాధారణ అభిషేకం ఉంటే యెషయా గ్రంథం 10:27 వాక్యం చూడండి. ఇంగ్లీష్ లో కూడా చదవాలి. 10:27 వాక్యం 27-28 కలిసి చదవండి. యెషయా గ్రంథం 10:27. ఆ దినమున నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును, నీవు బలిసినందున ఆ కాడి విరగొట్టబడును. అసూరియులు మయాతు మీద పడుచున్నారు, మిక్రాను మార్గముగా ప్రయాణిస్తున్నారు, మిక్కాసులో తమ సామాగ్రి ఉంచుచున్నారు. తెలుగులో పద కరెక్ట్ గా రాలేదు. చూడండి. యెషయా గ్రంథం 10:27. సరే అండి, నేను చెప్తానండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. యెషయా గ్రంథం 10:27 వాక్యం అంటే
The yoke will be broken because of the anointing. అంటే అభిషేకము ద్వారా కాడి విరగొట్టబడును. అక్కడ తెలుగులో పదం లేదు. ఏది కింద మూల భాషలో ఉందో కింద ఉందో చూడండి. లేదు కదా. దేవునికి స్తోత్రం. ఎలాగ నీ భుజం మీద ఉన్నా కాడి ఎదగాలంటే ఏం కావాలి? అభిషేకము కావాలి. అభిషేకం కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ కాలంలో సంఘ బిడ్డల మీదకి అభిషేకం లేదు కాబట్టి నీ మీద సాతాను ఏం చేస్తున్నారు? కాడిని ఉంచేశాడు. కాడి ఉంచుతున్నారు. స్తోత్రం. అభిషేక శక్తి ఉంది. నీ శరీరంలో ఉంచిన సాతాను ఉంచబడిన కాడి అన్ని ఇరగబెట్టడానికి పాపాలు ఉంటాయి. అభిషేకములు పొందుతుందండి. అభిషేకములు నింపబడిన కాక సంఘపడిన మానవలసి అభిషేకం అంటే ఏంటి? హలో, అభిషేకం అదేంటంటే అపోస్తలుల గారి 10:38 వాక్యం చూడండి. అభిషేకం ఏంటంటే వినండి. అపోస్తలుల గారి 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నదియే. ఆమేన్ చెప్పండి. ఎవరికి అభిషేకం చేయరు? హల్లెలూయా. ఎవరికి అభిషేకం చేయరు? అక్కడ రాసి నన్ను ఎందుకు చూడను? వాక్యం నజరేయుడైన యేసును ఏం చేస్తున్నారు? ఈ కాలంలో కొందరు అభిషేకం చేస్తున్నారు. పాస్టర్లకి నూనె వేసి ఆడికి బైబిల్ తెలియదు. అభిషేకం చేయడానికి మనుషునికి ఏం లేదు. అధికారం ఉందా? ఉందా? 2 కొరింథీ పత్రిక 1:21. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉంటున్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. అభిషేకించిన వాడు ఎవరండి? దేవుడే. మనుషులు అభిషేకం జరుగుతుందంటే దూకుగట్టు. దేవుడే మనకేం చేస్తున్నారు? మనుషులకి అధికారం లేదు. దేవునికి స్వతం అభిషేకించడానికి అధికారం ఉన్నవాడు దేవుడే. యేసయ్యకి ఎలాగ అభిషేకించారు? పరిశుద్ధాత్మతోని శక్తితోని అభిషేకించారు. ఎప్పుడు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురమ్మలని ఆయన మీదకి దిగి వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఏం చేశారు? అభిషేకించారు. స్తోత్రం కలుగును గాక. ఈ అభిషేకించిన కుమారుడు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి దిగి వచ్చినప్పుడు ఏమవుతున్నారు? సాతాను అతనికి ఎక్కడికి తీసుకొని వెళ్ళిపోయారు? ఎడారిలోకి తీసుకొని వెళ్ళిపోయారు. ఆ సాతాను శక్తి జయించడానికి ఉన్న అభిషేకం ఆయన పొందుతున్నారు. ఈ అభిషేకం ఈ తల మీద పడగాక. ఈ అప్పులు బాగా తీరడానికి అభిషేకం కాదు. అదే అభిషేకం దిగాలంటే నీ ఎదగండి. యేసు బాప్తిస్మం పొంది ప్రార్థన చేసినప్పుడు పాపురం పోలే ఎప్పుడు దేవునికి సోదరు అభిషేకం తల మీద దిగిన ఎలాగ తెలుసా? ప్రార్థన చేసినప్పుడు దేవునికి సోదరు. ఎందుకంటే మన సేవలు ఆత్మ అభిషేకం దిగలేదు. ఎందుకు సంఘపడుల మీదకి అభిషేకం దిగలేదు? నీ ప్రార్థన దేవుడు అయితే నేను వాక్య పరిచయం చేసినప్పుడు నీ తల మీదకి అభిషేకం దిగుతుంది. ఎందుకంటే అభిషేకం చేయడం చెప్పుకొని వచ్చినది ఏమంటే ఏ అమ్మ చెప్పుతాను నా ఇంటిలో ఏముంది? కొంచెం నూనె తప్ప ఏమి లేదట. ఈ అమ్మకి తెలుసు
ఈ అభిషేక తైలమైన నూనె ఉంటే చాలు, నా అప్పుల బాధ మొత్తం ఏమవుతుంది, తీరిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగినగా గట్టిగా స్తోత్రం. రెండు విధవరాలు కూడా నూనెతోనే పని చేశారు, అవును కదా. మొదటి రాజుల పుస్తకము 17వ అధ్యాయము 14-15 వాక్యం చూడండి. భూమి మీద వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుట్టీల నూనె అయిపోదని. ఆమేన్ చెప్పండి. ఒక్క ఇంటిలో ఏముంది? కొంచెం నూనె. కొంచెం పిండి. ఈ ఇంటిలో ఏముందండి? కొంచెం నూనె ఉంది. అదేమావలే, తగ్గిపోలేదు. దేవునికి స్తోత్రం. ఇంకేంటంటే 2 రాజులు 4వ అధ్యాయంలో కొంచెం నూనె ఉంది, అది పెరుగుతుంది, ఇది తగ్గదు. ఇది రెండు మనకి కావాలి. స్తోత్రం కలిగిన అభిషేకమైన నూనె ఏంటంటే పెరగాలి, అదేమావలు కూడదు, తగ్గిపోకూడదు. స్తోత్రం కలిగిన ఈ రాత్రి మర్చిపోతుంది తల్లి. మొదటి రాజు 17లో ఏమవుతున్నారు? ఆ విధవరాలి ఇంటిలో ఒక పాత్రలో కొంచెము నూనె ఉంది, అదేమావలే, తగ్గిపోగలేదు. స్తోత్రం కలిగిన ఇక్కడే 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయంలో నూనె ఏమవలేదు, అది కొంచెం ఉంది, అది పెరిగినది. ఎలా ఉంది మీ ఇంటిలో నూనె? తగ్గిపోతున్నారా, పెరుగుతున్నారా? హలో, అందరు సైలెంట్ అయిపోయింది. హలో, స్పైడర్ తెలుసా? స్పైడర్ సాలిపురుగులు తెలుసా? సాలిపురుగులు వల కట్టిన మీరు చూసారా? వల చూసారా? చూసారా? ఈ సాలిపురు ఎందుకు అదిలి పడిపోలేదు? సామెతల పుస్తకంలో 30వ అధ్యాయంలో సొలొమోను గారు ఒక మాట చెప్తున్నారు. ఏంటది? ఒకసారి చూడండి. సామెతల పుస్తకం అండి 30వ అధ్యాయము 24వ వాక్యమా చూడమ్మా. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారం. 28 నుండి చదవండి. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. ఏంటంటే బల్లిని చేతితో పట్టుకో, అది మీ తెలుగులు. కేజీబీ బైబిల్ చూడండి. కేజీబీ బైబిల్లో అక్కడ బల్లి కాదు, స్పైడర్. స్పైడర్ ఇస్ ఈజీ టు క్యాచ్. స్పైడర్ దేవునికి స్తోత్రం. అల్లే స్తోత్రం చెప్పండి. ఈ స్పైడర్ ఏమవుతున్నారు? సాలిపురుగులు కానీ ఇంటిలో కానీ బయటలు కానీ ఏమవుతున్నారు? అది వలగట్టుతుంది. వలగట్టినప్పుడు ఇది వలగట్టినది ఎవరు? ఈ సాలిపురుగు. కానీ సాలిపురుగు మాత్రం అది లేవు, అది చిక్కదు. బాకీ ఏమో వచ్చిన అనుకో చిక్కిపోతున్నారు. కానీ సాలిపురుగు మాత్రం ఏమవుతుంది? ఎందుకు చిక్కిపోలే? ఆయన బోర్డులో ఏముంది? ఒక ఆయిల్ ఉంది కాబట్టి ఈ వలలు ఏమవలేదు. స్తోత్రం. నీ తల మీద నీ శరీరములు అభిషేక ఓయిల్ ఉంటే సాతాను కట్టిన వలలు నీ ఏమవదు. చెప్పినది అర్థమైందంటే చాలా మంది విశ్వాసులు ఇప్పుడు కూడా సాతాను కట్టిన వలలు పడిపోతున్నారు. స్తోత్రం కలిగిన హలో రాయి. అందుకని ఎర్ర సముద్రం సంఘ బిడ్డలకి చెప్పి అభిషేక నీరు కాదు. దేవునికి స్తోత్రం. ఈ అమ్మాయి ఏం చెప్తున్నారంటే, నా ఇంటిలో ఏముంది?
నూనె కొంచెం ఉంది, నూనె తప్ప మరి ఏమి ఆ ఇంట్లో ఏం లేదు, ఏది లేదని చెప్పారు. దేవునికి స్తోత్రం. చెప్పండి కదా. అభిషేక తైలం, అభిషేకం ఎవరైనా తల మీద వస్తే ఆ మనిషి మారిపోతుంది. మొదటి సమయంలో 10వ అధ్యాయం 1వ వచనం చూడండి. మొదటి సమయంలో 10వ అధ్యాయము 1వ వచనం చూడండి. అప్పుడు సమూయేలు తైలపు బుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి చెప్పండి. సౌలు తల మీదకి అభిషేకించాడు. అభిషేకించడం అంటే 6వ వాక్యం చూడండి. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా. అభిషేక తైలం మీద పడిన వెంటనే ఆయన మీదకి ఎవరు దిగి వచ్చాడు? ఈ రాత్రి అభిషేక తైలం నీ తల మీదకి పడిన అనుకో, పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి ఏమవుతున్నారు? దిగి వస్తామని బైబిల్ రాయబడింది. నీ ఆ 9వ వచనం కూడా చూడండి. 9వ వచనం కూడా చూడండి. అతడు సమూయేలు నొద్ద నుండి వెళ్ళిపోవుటకై తిరుగగా దేవుడు అతనికి కొత్త మనస్సు అభిషేక తైలం మిగిలిన వాడిని కొత్త మనస్సు అనుగ్రహించాడు. అంటే కొత్త హృదయ హార్ట్ దొరికిందన్నమాట. సరి అయిన రీతిగా అభిషేక తైలం దిగితే అనుకో, ఆ పరిశుద్ధాత్మ శక్తి దిగుతుంది. పరిశుద్ధాత్మ శక్తి దిగి గాడిదకి వెతికి తిరిగిన సౌలు ఏమైంది? అభిషేకం పొందినప్పుడు గాడిద వెనకని విడిచిపట్టి దేవుడే తోడుగా నడవడానికి ప్రారంభించింది. స్తోత్రం. అది వరకే అందరి వెనకలు నడిచిన వాడే సౌలే. అందరి వెనకలు నడిచిన గాడిద వెనకలు తన పనివాడి వెనకలు నడిచిన వాడే సౌలే. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అభిషేక తైలం వచ్చిందో అప్పుడు ఏమైందండి? ఆత్మశక్తి దిగారు, కొత్త హృదయం కలిగింది. అప్పుడు ఏం చేస్తున్నారండి? అదే చేయడం ప్రారంభించింది. అభిషేక ఈ సంఘంలో సంఘబట్టలు సంఘ బిడ్డల మీదకి అభిషేకం దిగడానికి చోటే పట్టి చాలా మంది ఇప్పుడు ఎండిన పరిస్థితి వలన కూర్చున్నారు, ఎండిపోయిన ఎమక్కల వలన కూర్చున్నారు. నీ జీవితంలో నిరాశ కలిగి పోవడానికి ఉన్న కారణమైన అభిషేకం దిగలేదు. సౌలు అభిషేకం లేదు కాబట్టి నిరాశ కలిగింది. 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో ఎనక కాదండి. 10వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఏమంటే దేవుడు 7వ వాక్యంలో చదివినప్పుడు ఏముందో తెలుసా? 10వ అధ్యాయం 7వ వాక్యంలో దేవుడు ఆయన తోడుగా ఉండినట్టుగా ఈ రాత్రి దేవుడు అభిషేకం నీ తల మీద దేవుడిని తోడుగా నడిచి ఈ సంవత్సరం మారిపోతే అమ్మ చెప్పారు, అయ్యా మా ఇంట్లో ఏముంది? నేను 2 రాజుల పుస్తకం 4వ అధ్యాయం 3వ వాక్యం చూడండి. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. ఆమేన్ చెప్పండి. నీ బయటికి వెళ్ళి ఏం చేయాలి? ఇరుగు పొరుగు వారి కొంచెం నూనె ఉంటే సరి. బయటికి వెళ్ళి ఏం చేయాలి? పాత్రలు తీసుకొని రావు. ఇరుగు పొరుగు వాళ్ళతో మనకు ఆవిడతో సంబంధం లేదు. అందరూ ఒంటరితనంగా జీవిస్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళతో ఏం లేదు, ఆడితో గొడవలు ఆడి తిరగడం తప్ప ఏటి సంబంధం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ విధమైన ఆమెకి స్తోత్రం. ఇరుగులు పొరుగులు వారితో ఏముంది? సంబంధం ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే పాత్ర అడిగినప్పుడు పాత్ర ఇచ్చారు.
మనం అడిగితే తీసుకున్నారు కానీ ఇవ్వరు. అవును కదా. మా ఇంట్లో అలాగే కొందరు పాత్రలు తీసుకుని అందులో టిఫిన్ టిఫిన్ కానీ పాత్రలు పెట్టి పంపిస్తే మళ్ళీ పాత్ర పాస్టర్ గారు తిరిగి ఇవ్వరు. అలాగే పాత్ర ఇవ్వకూడదు. కొందరైతే అలా ఇంటికాడ ఉంచుతారు, అది పెరుగుతుందేమో అనుకుంటున్నారు వాళ్ళు. ఎన్ని పాత్రలు ఆ పాత్రలు తీసుకొని ఏదైనా తిరిగి తీసుకోవడానికి తెలుసు కానీ అదే కొందరికి ఎవరు డబ్బులు అడిగితే మళ్ళీ ఇస్తారు, మళ్ళీ తిరిగి ఎవరో వాళ్ళ ఇంటి చుట్టూ తిరగాలి. దినమల్లి గారి దగ్గర ఫోన్ చేయాలి, ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అంటే అడగకుండా తిరిగి కూడా అందరికి తీసుకోవడానికి తెలుసు కానీ ఇవ్వడానికి తెలియదు. ఈ అమ్మ ఈ పాత్రలన్నీ ఎలాగ తెచ్చి వచ్చారు, అరుగు ఎలాగ తెచ్చి వచ్చారు, అరుగు తెచ్చి వచ్చినది తిరిగి ఏం చేయాలి, ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగి. ఈ నూనె వేయడానికి ఏం పాత్ర కావాలి? అక్కడ ఉంది, నేను వాక్యంలో ఉంది. నీ బైబిల్ చూడలేదు, అందుకని మీరు ఒట్టి పాత్రం. స్తోత్రం స్తోత్రం. నింపిన వారిని మళ్ళీ ఏం చేయను. కొందరు అనుకోండి నేను ఫుల్ నింపి ఉన్నారు. స్తోత్రం. కొందరు అనుకుని ఏంటి చెప్తాను నాకు మొత్తం తెలుసు. స్తోత్రం. నేను ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3 సంవత్సరం బైబిల్ క్లాస్ చెప్పినప్పుడు ఇది విని పాస్ట్ చెప్పారు. ఇదన్నీ అయ్యగారు చెప్పిన మొత్తం నాకు తెలుసు. అయ్యగారు చెప్పిన మొత్తం నాకు తెలుసు. అంటే అడగా అయితే మీరు ఎందుకు చెప్పలే? ఒక విశ్వాసం తిరిగి అడిగారు, ఎన్ని సంవత్సరం అయింది ఇప్పుడు వరకు ఎందుకు చెప్పలేదు? అదే అది అదే చెప్పడానికి మాత్రం అర్థమే తెలిసింది. అందరూ ఏం చేశారు? నేను కూడా ఇప్పుడు కూడా స్టూడెంట్స్ నేను కూడా స్టూడెంట్ బైబిల్ నేర్చుకోవడానికి దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా నేనేం చేయలేదు. నాకు తెలిసిన కంటే ఎక్కువ తెలిసిన కంటే ఎక్కువ తెలిసిన కంటే తెలియలేనిది. నీకందరికి తిరిగి అన్ని తెలుసు. ఇప్పుడు ఆంధ్రలో ఎన్ని డిస్ట్రిక్ట్ ఉంటుంది అడిగితే నాకు తెలియదు. ఆంధ్రలో ఎన్ని మంత్రిగా పేరు చెప్తున్నాను నాకు తెలియదు అన్నమాట చెప్తాను. నాకు తెలిసిన అంటే ఎక్కువ తెలియలేదు ఎక్కువ అంటే దేవునికి స్తోత్రం కలిగింది. అందరూ ఇప్పుడు కూడా అనుకుంటారు నాకన్నా మొత్తం తెలిసాడట. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. దేవుడు ఎప్పుడు చూసినది కాదు. ఏదైనా ఒట్టి పాత్రం ఉందో ఆ ఒట్టి పాత్రంలో దేవుడు ఏం చేశాడు? చాలా మంది విశ్వాసాలు ఎలాగంటే నాకు మొత్తం తెలుసు అంటే దేవునికి స్తోత్రం. ఇది తెలియలేండి స్తోత్రం. అమ్మా తక్కువ తెలుసు, మనకు ఎక్కువ తెలియదు. స్తోత్రం. అందుకని దేవుడు ఈ రాత్రి ఏం చేస్తున్నారంటే పాత్రం తీసుకొని రమ్మని చెప్పారు. దేవునికి స్తోత్రం. దేవుడు వెతికిన పాత్రం ఏదని తెలుసా? ఒట్టి పాత్రం. స్తోత్రం. దావీదు ప్రార్థన నిలిచాడు. దావీదు చెప్పిన మాట ఏంటంటే ఇశ్రాయేలుకి రాజుడుగా మారినప్పుడు దేవుడు నన్ను ఎక్కడి నుంచి తెచ్చి వచ్చారు? అడవిలో మేకలకి మేపుకున్నప్పుడు దేవుడు నన్ను ఇశ్రాయేలుకి రాజుడుగా వేశాడు. ఎందుకని అదే చెప్పారు? ఆయన వచ్చిన స్థలం కరెక్ట్ గా తెలుసు. దేవుడికి ఈ రాత్రి మీకు ఏమి అర్హత లేదు రా తమ్ముడు. ఈ రోజు ఏది లేదు. దేవుడు నిండినది మాత్రమే ఉన్నది. దేవుడికి స్తోత్రం. నీ పాత్రలు ఏమి లేదు, దేవుడు నిండినది మాత్రమే. ఒక 20 సంవత్సరం ముందు 20-30 సంవత్సరం వెనకకి తిరిగి చూడండి. ఏం తిన్నారు? అప్పుడేం తిన్నారు?
20 సంవత్సరాల ముందు ఏం తిన్నారు మీరు? చెప్పండి. అంబలే. సెల్దన్నం అంబలే. ఇప్పుడు అంబలు వద్దు, స్తోత్రం సెల్దన్నం వద్దు. దేవుడు చేసిన చెప్పుకోకూడదు. ఇలా చేసినప్పుడు దేవుడికి కృతజ్ఞతల స్తుతులు అర్పించాలి. దేవా 25 సంవత్సరాల క్రితము తిన్నది ఈ కాదు ఇప్పుడుది. దేవునికి స్తోత్రం కలిగిన ఒక దేవుడు ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ ఇంటికి పాత్ర చాలలేకపోతే ఇంటికి పొరుగుల వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? ఎరువు తెచ్చుకొని రావాలని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఒక మాట కూడా చెప్పి ఇప్పుడు సమయం 8 అవడానికి రెడీ అవుతున్నారు కదా. 5 నిమిషాలు కూడా వాక్యం ఉంది. స్తోత్రం. 3వ వాక్యం ఒకసారి కూడా చదవమ్మా. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారుడును లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారుడితో చెప్పగా 2-3 వాక్యం ఒకసారి కూడా కలిసి ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమనెను. అందుకామె నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వంటి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో తీసుకొని వచ్చినప్పుడు ఎలాగుంది? కొట్టి పాత్ర. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి లోపలికి వచ్చిన తర్వాత ఏమైంది? నిండిపోయినది ఏం చేయాలి? సోదరు సోదరు ఇది రెండుగా మారడానికి సమయం అయింది. నిండిన పాత్రం కొట్టి పాత్రం. సోదరు ఈ రాత్రిని కొట్టి పాత్రమా నిండిన పాత్రమా? ఎలాగుంది నీ పాత్రం? సోదరు మొదటి పాత్రలో నూనె ఉంటాం కానీ ఏమండి సగం ప్రాబ్లం ఏమవుతుంది? అయిపోతుంది కదా. మత్తయి సువార్త 25:10 కన్యల గురించి అక్కడ రాయబడింది. 10 కన్యలు యేసయ్య దేవుడు రాకడ వరకు అప్పుడు లేచారు, స్వరం విన్నారు కానీ దిగుడ్డిలో వెలిగించారు కానీ 5 పాత్రలు ఏముంది? 5 ఏం లేదు. అది ఏమైంది? అయిపోయింది. స్తోత్రం కలిగింది కాక. అమ్మా ఈ రాత్రి కొట్టి పాత్రలు తెచ్చి వచ్చాడు. స్తోత్రం స్తోత్రం. విశ్వాసంలోనే తెచ్చిరా. నీ విశ్వాసంతోని తీసుకొని రండి. వస్తే ఈ రాత్రి ఏమవుతుంది? దేవుడు ఈ అమ్మాయి ఏం చెప్పారంటే తెలుసు. దేవునికి సోదరు లోపలికి వెళ్ళి పాత్రలు ఏం చేస్తున్నారు? ఎవరెవరు వెళ్ళారు లోపలికి? అమ్మ కుమార. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి నింపడానికి వెళ్ళిన మునుగు నువ్వు లోపలికి రావాలి. నింపడానికి భయంకర ప్రవర్తన భయంకర ఉంది కానీ పిల్లలు మొత్తం బయటలో ఉన్నారు. పాట పాడతారు. దేవుడు నన్ను ఎంతవరకు మేలే చేశాడు. నీ పిల్లలు అక్కడ ఉన్నావు. లోపల ఉందా బయట ఉందా? అర్థం కాలేదు. దేవుడు నన్ను దీవించారండి. ఆశీర్వాదం కరెక్టే చెప్తున్నా, మంచిదే. నీ పిల్లలు తిరుగుతున్నా. నీ చర్చికి వెళ్ళినప్పుడు నీ పిల్లలు చర్చికి వెళ్ళినప్పుడు విశ్వనాథ పిల్లలు ఇప్పుడు ఎక్కడ
దేవుడి గురించి ఘనంగా పాటలు పాడుతూ సూపర్ పాట పాడుతున్నారు, కానీ పిల్లలు అక్కడ లేదు, చర్చలు లేదు. పాట సూపరే, ఆరాధన సూపరే. వారు కూడా ఎక్కడికి రావాలి? లోపలికి రండి. లోపలికి వారు కూడా వచ్చి మీరు ఇద్దరు కలిసి ఒకటి పాత్ర లోపలికి చేయాలి. నూనె కయ్యండి రా, దేవునికి స్తోత్రం కలిగిన కాక నీకు ఇప్పుడు కూడా నీ పిల్లల గురించి, నీ భర్తల గురించి నీకు కొన్ని వేదన లేకపోతే ఈ రోజు వేదన పడండి వారి గురించి. స్తోత్రం. పాత్రలన్నీ ఏం చేశారు? నింపిన పాత్రను ఏం చేయాలి? ఒకవైపు ఉంచి తర్వాత ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపలి నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. నూనె నిలిచిపోయింది. ఎందుకు నిలిచిపోయింది? పాత్ర కాలేదు, పాత్ర లేదు కాబట్టి. నూనె ఉంది. ఇంకా ఎంత పాత్ర నీ తెచ్చి వస్తావో అన్ని నింపబడడానికి నూనె ఉంది, కానీ పాత్ర లేదు. దేవుడు నింపడానికి రెడీ అవుతుంది. ఈ రాత్రి నింపుతాం. ఎంత పాత్ర అంత పాత్ర చదివి ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా పాత్ర వద్దు, పాస్టర్ వద్దు, చర్చ్ వద్దు, నిండిపోవడమే కావాలి. అయ్యో నిండిపోయినప్పుడు అయ్యగారు ఇప్పుడు అప్పుల బాధలు ఉంది, అయ్యగారు మీ లేకపోతే ఏమావదని చెప్పినా విశ్వాసకుడు పాత్ర మొత్తం నిండేసరికి తర్వాత అమ్మ అడగండి చేయలే, ఎవరి దగ్గరికి వెళ్ళి ఆ దైవదాసుల దగ్గరికి వచ్చారు. కొందరు విశ్వాసులకు ఎప్పుడు తెలియదు. ఎటువంటి వాడు కృతజ్ఞత లేని విశ్వాసం. పాట పాడుతున్నారు. ఆయన చేసిన నీవు చేసిన ఉపకారములను స్తోత్రం. చాలా మంది లేదు, ఎన్ని చేసినా కానీ కృతజ్ఞత లేదు. అవసరం వచ్చినప్పుడు మమ్మల్ని ఆడుకుంటారు. అవసరం వచ్చిన అయ్యగారి దగ్గరికి వస్తారు. ప్రార్థన అయిన తర్వాత ఆడుకుంటారు. నేను అయిన తర్వాత ప్రార్థన దగ్గరికి ఈ అమ్మకి ప్రైజ్లోని స్తోత్రం నింపిన తర్వాత ఎవరి దగ్గరికి వచ్చాడు? దైవజనుడి దగ్గరికి వచ్చాడు. అయ్యా పాత్ర మొత్తం ఏమైంది? నిండిపోయింది. ఏం చేయాలి? ఏం చెప్పాడు ఆయన? అతడు నీ పోయి నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీ పిల్లలను చెప్పండి. నేను ఎందుకు ఆమె చెప్పారని తెలుసా? 17వ అధ్యాయంలో మొదటి రాజు 17వ అధ్యాయంలో ఒక విధమైన అమ్మ ఉంది కదా. ఆమె అమ్మ పాత్ర లేదు. 17, 14 నుండి 16 వరకు చదవద్దు, మీరు తెలిసిన కాబట్టి చెప్తున్నారు. ఆడి ఇంటిలో ఏముంది? నూనె ఉంది, పిండి ఉంది. ఈ అమ్మ రోజు ఏం చేస్తున్నారు? తెల్లవిది కొంచెం పిండి తీసుకున్నాం, రొట్టె తయారు చేసి తినడం, సాయంత్రం మధ్యాహ్నము మళ్ళీ నూనె తీయడం, రొట్టె తయారు చేయడం, తినడం, సాయంత్రం మళ్ళీ సేమ్. కానీ ఈ 4వ అధ్యాయంలో విధంగా అమ్మ ఎలాగా బ్రతుకుతున్నారు? ఎలాగ బ్రతుకుతున్నారు? ఇప్పుడే చదివారు మీరు. అమ్మాలంటే ఏం చేయాలి?
అమ్మానంటే ఇంటిని కూర్చుని అమ్మతావా? ఈ అమ్మ ఊరంతా తిరిగి తిరిగి ఆ నూనె అమ్మి బ్రతుకు బ్రతుకుతుంది. ఈమె ఎవరన్నా అసలు ఇది రెండు దేవుడు బిడ్డలేండి. అర్థం అవ్వలేదు. కొందరేమవుతుంది ఇంటిని కూర్చి మూడు తింటున్నారు. ఏ పని చేయలేదు తీరం రొట్టి చేయడం తినడం. ఈ అమ్మాయి నూనె కావాలి ఎవరికైనా అవసరం ఉందో నూనె అవసరం ఉందో అని తల్లిని మోసుకొని ఊరంతా మొత్తం ఏం చేస్తున్నారు. ఆ అమ్మకి ఏం లేదు, ఆయనకి ఏం లేదు, అసూయ లేదు. మనం అయితే కూర్చుని తింటున్నారు. మీరు తిరిగి తిరిగి కష్టపడి బ్రతుకుతున్నారు. ఇదేంటి దేవుడా అని అడగలే. స్తోత్రం 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 కలిగిన రెండు విధముగా కూడా దేవుని పిల్లలే. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు తప్పించారో మీకు తెలియదు. ఇంటికి కూర్చి రొట్టి తీసుకొని తినేసి తినేసి కాసేపు సమయం తర్వాత ఇంటిలో ఏం జరిగింది? మరణం జరిగింది. తినేసి కూర్చుంటే మరి అంతే. మరి సాగు తినేసి కూర్చుకొని ఉండినప్పుడు ఏమైంది? రేపో మాపో సాగు జరుగుతుంది. రేపో మాపో ఏమైంది? ఇంటిలో ఒక మరణం జరిగినప్పుడు పిలిచారు. అయ్యో నీ మమ్మల్ని పాపం ఒప్పుకోవడానికి నీ వచ్చిందంట. ఏంటండి మా పాపములను గుర్తించడానికి వచ్చితివా? పాపం జ్ఞాపకం చేయడానికి నీవు గుర్తించుటకు వచ్చితివా అంటే అయ్యగారు ఇప్పుడు పాపం గుర్తించడానికి వచ్చారని చెప్తున్నాను. ఇది ముందు చెప్పారు. అయ్యి గొప్ప అయ్యగారు. మా అయ్యగారు రావడం వల్ల మా ఆ రొట్టి కొంచెం నూనె ఉంది. అదే ఒక రొట్టి తయారు చేసి తిని చచ్చిపోవడానికి ఉన్నాం అని ఆ టైంలో మీరు వచ్చారు కాబట్టి ఈ కలవలు తీరిన వరకు ఇప్పుడు మన సమర్థిగా ఉన్నది. ఈ సమర్థిగా తిని కూర్చున్నప్పుడు సమస్య వచ్చినప్పుడు అయ్యగారు నీళ్ళకి పడే. ఇది కదా మీరు అంతే. ఇది కదా విశ్వాసాలు. అందరూ ఉన్నారా? వంటగది నుంచి అందరూ వచ్చేయండి. అందరూ మేలు కలిగినప్పుడు అయ్యగారు పెద్ద మంచిగా అయ్యగారు ఎన్నో ప్రార్థనండి. ఆయన ప్రార్థన సూపర్ అండి. ఆయన ప్రార్థన నాకు విడుదలగా లేదండి. సోదరు ఇంటికి ఏదో సమస్య వచ్చి మరణం జరిగిన వెంటనే ఏం చెప్పారు? అయ్యగారు వల్ల అలా జరిగింది. నా ఇంటికి అడుగు పెట్టడం వలన ఈ కీడు జరిగింది. సోదరం ఇప్పుడు అయ్యగారు ఎవరే అయింది? అయ్యగారు అంతకడ అయిపోయింది. అయ్యగారికి ప్రేమ అంటే పాతగారు అంటే తెలుసా? హత్య అంతకుడుగా మారిపోయింది. అంతకుడుగా నేరం మోపేసింది. అమ్మ ఆశీర్వాదం పొంద. అమ్మ ఆశీర్వాదం పొందిన అమ్మ ఇప్పుడు అయ్యగారికి ఏం చెప్పారు? అంతకుడు నాకు బిడ్డకి ఏం చేశారు? కాసేపు ఆగితే జైలు వచ్చారు. సోదరం చెప్పండి. ఇలానే ఉన్నాడు అందగడు. కానీ దేవదాసుడు విన్నప్పుడు ఏం చేయలేదు. పట్టించుకోలేదు. ప్రార్థన చేసి ఇలాంటి అంతకుడు అని చెప్పిన అమ్మ చేతికి నీ బిడ్డకి ఇచ్చారు. ఎందువల్ల నేను చచ్చినా ఇప్పుడు ఏం చెప్పారంటే తెలుసా? బతికించిన అయ్యగారు అధ్యాయం మొత్తం ఇంటికి వెళ్ళారు. విస్తరించిన సమయం లేదు. విశ్వాసి ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలా ఉంటారు. అయ్యగారిని ఒక్కొక్కలా పిలుస్తారు. ఒకసారి పంతుడు అంటారు, ఒకసారి జీవించిన అంటారు, ఒకడు గొంతు చనిపోయే కుమారుడే యోనే అని చెప్తున్నారు. చనిపోయే కుమారుడే రాబోయే కాల తరగతిలో యోనాగా అదే యోనా గ్రంథంలో రాయబడిన యోన ఈయన ఎంత ఎవరిది? ఈ విధవరాలు ఆ కుమారుడు ఆయన యోన. సూపర్. ఆడ స్టోరీ నేలకి దాన్ని వెళ్ళదని ఆపుతున్నారు. దేవునికి స్తోత్రం. ఇంకా రెండు రాజుల పుస్తకం 4వ అధ్యాయంలో విధవరాలు రమయ్య చేశారండి. నూనె అమ్మి అప్పులు తీర్చేదు బ్రతుక అమ్మా ఆ కొంచెం నూనె ఉందో చాలు అప్పులు తీరడానికి. దేవుడు నిన్ను నీ కుటుంబం దీవించడానికి దేవునికి లక్ష ఇచ్చుకోకర్లేదు. డబ్బులు అవసరం లేదు.
500 ఉంటే చాలు, 500 ఉంటే చాలు. అది ఆ 500కే చేయొచ్చు దేవుడు. వర్ధనము చేయడానికి దేవుడు శక్తి కలిగిన దేవుడు. చెప్పినప్పుడే చెప్పాలి. మాకు విశ్వాసం ఉండేది కదా, ఆయనకి ఏం పని లేదు. పని ఆయన స్వీట్ దుకాణం, స్వీట్ ఏం చెప్తున్నారు, చేయడానికి పని డబ్బు లేదు. ఆయన అన్ని నష్టం కలిగింది. ఒక రోజు నా దగ్గరికి వచ్చి అడిగారు, కాదని చేయడానికి నా చేతిలో డబ్బులు ఏదైనా ఇచ్చాడు. ఆ కాలం ఇప్పుడు కాదు, 25 సంవత్సరం ముందుకున్న సంగతి చెప్తున్నారు. అప్పుడు నేను 500 ప్రార్థన చేసి ఆయన చేతికి ఇచ్చారు. దేవా, ఈ 500 వర్ధలింపు చేయన కాక అని ప్రార్థన చేసి ఇచ్చారు. ఆయన ఆ 500 పని స్టార్ట్ చేశారు. ఇప్పుడు నాలో 6 7 ఇల్లు ఉంది, 6 7 ఇల్లు ఉంది, డబ్బులు ఉంది, కారు ఉంది, అన్ని డబ్బులు ఉంది. పైగారు కొద్దు ఇప్పుడు వేరే కొత్త సంఘంలోకి వెళ్ళిపోయాడు. బాధపడన పెట్టి పొడిన తర్వాత ఆయన అనుకున్నా, నేను ఆయన వెనకకి ఆయన ఒక రోజు ఇంటికి వచ్చినప్పుడు నీ చాచి విడిచిపెట్టి వెళ్ళిపోవడం, డబ్బులు కూడా ఇస్తాను వెళ్ళిపోవడం అని చెప్పారు. నన్ను ఇక్కడికి పంపించినది ఆయన కాదు, నన్ను పంపించిన దేవుడు. అక్కడ పోయే 10 మంది వస్తారు మాస్ గారికి. ఎవరి ఆడే మనకి తలనొప్పి. ఏసి లోపలికి తీసుకొని వచ్చిన వాడు ఏమవుతుంది? ఆ తలనొప్పిగా మారుతుంది. అదే లోపలికి వస్తాను సోదరు కలిగిన ఎవరికి పిలవదండి దేవుడికి సోదరు. నా దేవుడు అన్యాయసుడు కాదు. మనుషులు మరిచిపోతారు, దేవుడు మారుడు నన్ను మారవద్దు. ధైర్యం ఉన్నది 40 సంవత్సరం లోపల ఈ విశ్వాస స్వభావం మొత్తం నాకు తెలుస్తుంది. మీరు ఎడగంటి వాడుంది, మంచి వాడుంది. సోదరు అందరూ పాస్టర్ కొరకు చావడానికి రెడీగా, పాస్టర్కి చంపడానికి రెడీగా ఉంది. కొందరు పాస్టర్ వరకు తల పెట్టడానికి రెడీగా ఉంది. రోమపత్రికలు ఉంది. స్తోత్రం కలిగింది కాక అఖిలాసు ప్రస్కిల తన ప్రాణం కూడా సేవకులకు పెట్టడు. అంటే చాలా మంది అంటే పౌలు గారికి తన ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారట. స్తోత్రం కలిగింది కాక అటువంటి విశ్వాసాల సంఖ్యలు ఉండవు. అటువంటి ఒక్కటి ఉంటే చాలు. స్తోత్రం కలిగింది కాక అమ్మ తెలవరి లేచి నూనె అమ్ముతుంది. అమ్మి ఏం చేశారు? అప్పులు ఏమైంది? తిరిగిపోయింది. బ్రతుకు సోదరు ఎలాగ బ్రతుకు నోడుతాం సోదరు. నేను చెప్పిన మాట ఏముండమ్మా, అభిషేకం దొరుకుతుంది ఇంటి ఉంటే చాలు. అది ఉండే నేను కుటుంబం మారిపోతుంది, సంఘం మారుతుంది. దేవునికి సోదరం ఎలాగ ఆరాధనలు విడుదల కలిగారంటే వచ్చిన విశ్వాసులందరూ నోరు తెలిసి దేవునికి గట్టిగా కేకలు వేసి ఆరాధించినప్పుడు ఎలుగో గోడ ఊరిపోయినట్టుగా నీ ఇక్కడ కొంతమంది తక్కువ మంది ఉన్నారు, కానీ వచ్చిన వాడు గట్టిగా ఆత్మలు ఆరాధించినప్పుడు ఆరాధిస్తే సంఘంలోకి ఆత్మలు వస్తుంది. ఈ కుటుంబంలో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చారు మాట దేవుడు నీ కన్నీరు, నీ ప్రార్థన, నీ వేదన, నిరాశ ఇదన్నీ ఎరిగిన ఒక దేవుడు పరలోకంలో ఉన్నావు. నీ పరిస్థితి ఎరిగిన దేవుడు, నీ అప్పుల బాధలు తెలిగిన దేవుడు, నీ పిల్లల అప్పుల బాధలు ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళిపోవడానికి వచ్చింది అని తెలుసు దేవుడికి. అలాంటి ఒక దేవుడు మనకున్నా కాబట్టి భయపడుతుంది.
ఒక విడుదల కావాలని ఈ రాత్రి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేయబోతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన నీకు ఒక విడుదల కావాలండి. నీ కుటుంబంలో ఒక విడుదల కన్ను మూసుకోండి. దేవుడికి చెప్పండి, ఇక్కడ విడుదల కావాలండి. దేవుడికి చెప్పండి. నీ ఇరుగులు పొరుగుల వారిని చూడకూడదండి, దగ్గర ఉన్న వాళ్ళకి చూడకూడదండి. నీ ఎన్న ప్రయత్నం చేశారు, ఇప్పుడు అన్ని ఫెయిల్ అయ్యి నీ కూర్చున్నారు కదా. ఆ ఫెయిల్కి యేసయ్య ఈ రాత్రి విజయం కలగడానికి శక్తి కలిగిన ఆయన లోకమును జయించిన యేసయ్య. ఆయన ఓడిపోయిన వాడు కాదు, గెలిచిన దేవుడు. ఆ దేవుడు సరే ప్రార్థన చేశారు. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. సమర్పించుకుందాం. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే ముందు ఈరోజు రాత్రి వేళ చెప్పబడిన వాక్యం నేను ఎక్కడైనా తాకి ఉంటే ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకో. నీ సేవకుడికి నువ్వు ప్రాణం ఇచ్చేవాడివా, లేక నీ సేవకుడు ప్రాణం తీసేవాడివా? నీ సేవకుడు నీ కోసం ఎన్నో సార్లు ఆయన నీ జీవిత విధానములన్నింటిలో కూడా తోడుగా ఉండి నీకు సహాయపరిచాడు. ఆ సేవకుడు నీ జీవితంలో ఎంత మాత్రం మేలు కలిగించిన సందర్భాలన్నీ ఆయన్ని ఎత్తుకు పట్టుకున్నావు. కానీ నీ జీవితంలో ఒక కీడు జరిగిన సందర్భంలో ఏం మాట్లాడుతున్నావు నీ సేవకుడి గురించి? ఈ రాత్రి వేళ ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ఒప్పుకొని చెప్పు. తప్పిదం ఏమైనా చేస్తుంటే, నీ సేవకుడి గురించి దూషణ కలిగిన మాటలు ఏమైనా చెప్పుంటే, నీ సేవకుడు ప్రాణం తీసే పరిస్థితులు ఏమైనా తెచ్చుకుంటే, నీ సేవకుడికి అవమానం తెప్పించే పరిస్థితులు ఏమైనా తెచ్చుంటే, నీ సేవకుడికి వేదన పడి గాయపడి కన్నీరు కార్చిన సిచ్యువేషన్ ఏమైనా తీసుకొచ్చుంటే, ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడి తీరుతున్నారు. నీ సేవకుడు కాళ్ళు పట్టి క్షమాపణ అడిగి ఒక మాట చెప్పుకో, ఇక నేను సేవకుడు అలాంటి పని నేను చేయను, నువ్వు నా పరిచర్య కోసం నా కోసం ప్రార్థన చేయడానికి, నా విషయాలన్నింటిలో కూడా పరిహారపరిచేవాడిగా దేవుడు నీకు బాధ్యతగా ఉంచిన దైవజనుడివి. నేను ఆ రీతిగా నిన్ను లెక్కించి తీరుతాను, గుర్తించి తీరుతాను. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో ఒప్పుకు తీరుదాం, ప్రార్థన చేద్దాం. కలిసి మనం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మహోన్నతుడా దేవానికి వందనాలు. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము వాక్యం సరివిని తీరడానికి భాగ్యం ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. దైవజనుడిగా దేవా మాకు ఇచ్చిన దైవజనులందరూ బట్టి దేవానికి స్తోత్రం. వారు మాకు ఎంత ప్రయాసపడి ప్రార్థనలు చేస్తున్నారు, పరిచర్య చేస్తున్నారు. మా దుఃఖకరమైన స్థితిగతులు పరిగెట్టి వస్తున్నారు. మా ఇళ్లలో మరణాలు జరిగినప్పుడు ఏవి ఆలోచించకుండా పరిగెట్టి వచ్చి పరిచర్యలన్నీ చేసి పెడుతున్నారు. వివాహాలు జరిగినప్పుడు ఎంత త్వరగా పరిగెట్టి వచ్చి వివాహ కార్యక్రమానికి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసి పెడుతున్నారు. ఎంత గొప్ప సేవకులు మాకు ఇచ్చినందుకు దేవానికి స్తోత్రం. కానీ కొన్ని సందర్భాల్లో వారి వ్యతిరేకంగా కీడు మాట్లాడి, వారి మీద దాడులు చేసుకుని, వారి మీద అత్యాచారాలు చేసుకొని, వారికి ఎంత నిందల పాలు చేయాలో అంత నిందల పాలు తెచ్చుకున్న పరిస్థితులు మేము కొన్నిసార్లు తెచ్చుకున్నాం. ఈ రాత్రి వేళ మేము క్షమాపణ అడుగుతున్నామయ్యా. మా సేవకుడు వ్యతిరేకంగా మేము దూషణ కలిగే మాటలు మాట్లాడాం, సేవకుడికి అన్యాయపరిచే మాటలు మాట్లాడాం, మా సేవకుడికి నొప్పి గడిపించే విధానాలు మేము చేసి పెట్టాం. మమ్మల్ని క్షమించు దేవా. ఈ రాత్రి వేళ మా సేవకుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరి దేవా నీ సన్నిధిలో ఒక నిబంధన చేసి తీరుతున్నాం. ఇంకైనాడు ఏ సేవకుడికి కూడా మేము వేదన పరచాం, ఏ దైవజనుడికి కూడా వేదన కల్పించే విధానం తెచ్చుకు తీరాం దేవా. అలాంటి ఒక ప్రణాళికలో మా జీవితం కొనసాగింపది ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము ఒప్పుకు తీరుతున్నాం. ఈ రాత్రి వేళ మా సేవకుడితో మంచి అనుబంధాన్ని కేటాయించుకు తీరుతాం. సేవకుడు మా పడుతూ ఎంత ప్రయాసపడుతున్నారు దానిని లెక్కించుకు తీరి తన బాటసారిగా ఉండి వెంబడించేవా శిష్యుడిగా మేము మారుతామే తప్ప దేవ సేవకులకు గాయపరిచేటట్టుగాను వేదన పరిచేవారిగా మారము. ఈ రాత్రి వేళ విధవరాలు ఎంత మేలు పొందుకు తీరింది, ఎంత మాత్రం తన జీవితంలో ఈ రాజుల్లో కూడా చాలా మంది దేవుని బిడ్డలున్నారు. వారికి దొరికిన మేలులతో 3 పూట్ల తినేస్తున్నారు. వారి పట్ల సేవకులు ఎంత ప్రయాసపడ్డారన్నది మర్చిపోయి తీరి సేవకుడు వారి జీవితంలో వచ్చిన సందర్భోచితమైన పరిస్థితుల్లో సేవకుడు నువ్వే నువ్వు వచ్చింది నా కుటుంబంలో మరణం జరిగి తీరడానికి కారణం నువ్వే అన్న రీతిగా తీర్పు తీర్చే సిచ్యువేషన్ తెచ్చుకోకుండా సేవకులను అభిమానించండి. వారిని కొరకు ప్రాణత్యాగం చేసేవారు, వారిని ప్రాణాన్ని కాపుకున్న వాళ్ళు, వారిని వాక్యోపదేశం చెప్పిన వాళ్ళు, వారికి హెచ్చరిక మాటలు చెప్పేవారు. వారు కాకపోతే ఇంకెవరు నీకు చెప్పుతారు? అందుకే రాత్రి వేళ సేవకులను అభిమానించండి. వారు చేసిన పరిచర్యను శ్రేష్టంగా భావించి తీరండి. 3 పూట్ల ఆశీర్వాదాలు దొరికి తినేసి కూర్చోవడం కాదు. దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఊరంతా సాటి చెప్పి తిరిగి ఊరిలో ఉన్న ప్రజలకు చెప్పాలి. ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నన్ను విడిపించాడు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నా జీవితంలో మరణం తొలగించాడు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నా కప్పును మార్చేశాడు, ఆశీర్వాదం ఇచ్చిన దేవుడు నా జీవిత స్థితిగతుల్లో నుంచి నా పిల్లలను విడిపించాడు. ఆ వర్తమానం ఊరంతా తిరిగి సాటి చెప్పు. 3 పూట్ల తినేసి కూర్చోవడం కాదు. దేవుని గురించి స్వార్థ చెప్పు. అనేకులకు రక్షణ మార్గంలో తీసుకురా, అనేక మందికి సంఘం లోపలికి తీసుకురా, నీ సేవకులతో పరిచయం చేయించు.
వారు కూడా నీ సేవకులతో కలిసి జీవం కలిగిన దేవుని సేవించి తీరేంతటిగా ఉన్న అనుబంధములు గురించి తీరే దైవజనులు ఈ రాత్రి వేళ కొందరు మారి తీరును గాక. అలాంటి కొత్త దైవజనులు ఈ రాత్రి వేళ తయారు చేసినందుకు దేవానికి స్తోత్రం. కొందరికి అప్పులను తీర్చి తీరేంతటిగా, కొందరి మరణకర స్థితిగతులు మార్చి తీరేంతటిగా, కొందరి జీవితంలో దేవ గొప్ప విడుదల కల్పించి తీరేంతటిగా, కొందరి జీవితంలో ప్రవక్తతో అంటు కలిగి తీరేంతటిగా జీవిత విధానం కొంత నవీనత ఈ రాత్రి వేళ వచ్చి తీరినందుకు దేవానికి స్తోత్రం. అలా దేవ ఈ రాత్రి వేళ ప్రార్థన చేసిన సకల బిడ్డలను స్తోత్రం. దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం బోధించిన సేవకులను దీవించినందుకు స్తోత్రం. ఇప్పుడు మేమందరం కూడా మాయలోకి మా కుటుంబంలోకి తిరిగి వెళ్తున్నాం. నీ కృపలో మేము అనుకుంటున్నామయ్యా, సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం, సహాయపరిచినందుకు స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఎప్పుడు ఎల్లప్పుడు ఎక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడగిందను గాక. యేసు రక్తమే జయం, యేసే వాక్యమే జయం, యేసే నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. గడి శబ్దంతో మూడుసార్లు హల్లెలూయా చెప్దామా? అప్పులను తీర్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. మనసు ఇచ్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. పిల్లల్ని దేవుడు బాగుపరిచిన దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు మార్చిన దేవునికి స్తోత్రం చేద్దాం. ఆరాధనలో ఇంకా బలపరిచిన దేవునికి స్తోత్రం చేద్దాం. మరణాత యేసయ్య త్వరగా రమ్ము. ఆమేన్. దేవుడు మీరు దీవించును గాక. అందరికీ వందనాలు.